బ్లడ్ టెస్ట్‌లో క్లినికల్ కలరేషన్ నెసెసరీ అని వచ్చింది అంటే, ఖచ్చితంగా ఆ బ్లడ్ టెస్ట్‌లో ఏదో అబ్నార్మాలిటీ ఉంది. నెఫ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి అని అర్థం. సో, నెఫ్రాలజిస్ట్‌కి ముందుగా చూపించుకోవటం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోసిస్ ఐడెంటిఫై అవుతుంది. దానికి సంబంధించిన మనం మెడికేషన్ ఏం యూజ్ చేయాలన్నది తెలుస్తుంది. ప్రాపర్ డైట్ ఏదైతే తీసుకోవాలన్నది తెలుస్తుంది. డయాలసిస్ పేషెంట్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి కానీ ప్రాపర్ డైట్ అనేది చాలా నెసెసరీ. వాళ్ళు ఏది పడితే అది తినేస్తే బాడీ అనేది సపోర్ట్ చేయదు. సో, ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అయితే ఫుడ్ విషయంలోనూ, మెడిసిన్ విషయంలోనూ ఖచ్చితంగా ఉండాలి. ఎవరో ఈ మెడిసిన్ యూజ్ చేస్తే బాగుంటుంది, హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేస్తే బాగుంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా వాటికి నో అనే చెప్పండి. వాటి వల్ల క్రియాటినిన్ వాల్యూస్ అనేవి ఇంకా రైజ్ అవుతాయి తప్పితే తగ్గే ఛాన్సెస్ అయితే మాత్రం 0%. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నా అండర్‌లో నేను చూసిన పేషెంట్స్ అందరూ కూడా అలా యూజ్ చేసి దెబ్బతిన్న వాళ్ళే. చిన్న ఏజ్ వాళ్ళకి అలాంటి వాళ్ళు చాలా మోటివేట్ అయిపోయి ఈ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిల్లో చూడి హెర్బల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం చేస్తారు. అవన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మీ బాడీ ఖచ్చితంగా క్లినికల్ కలరేషన్ కావాలి అంటారో, ఓన్లీ నెఫ్రాలజిస్ట్ మాత్రమే హీ కెన్ క్యూర్. ప్రాపర్‌గా మీకు డయాలిసిస్ ట్రీట్మెంట్ అందించడమో, లేదా ఒక మెడికేషన్ ద్వారా అక్కడికండా వెళ్ళకుండా ఆపడమో చేస్తారు తప్పితే, ఈ అనదర్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఏవి కూడా మనల్ని కాపాడలేవు. దయచేసి వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని మీరు అసలు నెగ్లెక్ట్ చేసుకోకండి. ఎప్పుడైతే రిపోర్ట్స్ అనేవి అబ్నార్మల్‌గా ఉన్నాయో టెన్షన్ పడకండి. ఎవ్రీథింగ్ ఈ ప్రపంచంలో ప్రతి దానికి క్యూర్ ఉంది. దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రాపర్ టైంలో డయాగ్నోసిస్ అనేది మాత్రం నెసెసరీ. సో, రిమైనింగ్ అప్డేట్స్ కోసం